ఒకటి మెగా తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి ఉపన్యసించే అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు నాకు నా గురువుల పట్ల ఉన్న కృతజ్ఞతాభావాన్ని తెలిపే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని, అంటే 2024-25 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థిని. నేను ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు నా పేరు పూజల శ్రీలక్ష్మి దుర్గా భవాని. నేను నా పూర్వ పాఠశాల అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో జన్మల పుణ్యఫలం నాకు ఈ పాఠశాలలో సీటు దొరకడం, మరెన్నో జన్మల అనుబంధం నాకు నేను ఈ పాఠశాలలో దినదిన ప్రవర్ధమానమై ఎదగడం. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఎంతో శ్రద్ధాశక్తులతో మాకు విద్యను బోధించేవారు. తీయనైన భాష తెలుగు భాష, మధురమైన భాష మాతృభాష. మా తెలుగు ఉపాధ్యాయుని గారి నోట మంత్రాక్షరాలే నా మదిని దోచాయి. అవి నా మదిలో కలకాలం నిలిచి ఉంటాయి. అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. ఇకపోతే జాతీయ భాషను సైతం మాతృభాషగా బోధించగల నేర్పరి ఎవరో కాదు, మనందరి గురువు. నవరసాలను మేళవించి సరళతరముగా బోధించగల నేర్పరి అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. ఇంగ్లీష్ మాస్టర్ గారు ఆంగ్ల భాషను ఆంధ్ర భాష వలె బోధించారు. అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. లెక్కలు కఠినమైనవి, ఓ పట్టాన అర్థం కావని ఎందరో భావన. కానీ రండి మా పూర్వ పాఠశాలలో చేరండి. లెక్కలు కఠినమైనవి కాదని, రసగుల్లల కంటే తేలికగా మృదుమధురంగా ఉంటాయని తెలుసుకుంటారు. ఇది నా అనుభవం. ఇంత చక్కటి గణితకు కారణం మా లెక్కల ఉపాధ్యాయులు. అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. బ్రహ్మ పదార్థమైన భౌతిక శాస్త్రాన్ని అత్యంత తేలికగా బోధించడంలో అందవేసిన చేయి మా సైన్స్ ఉపాధ్యాయులు. వారి బోధనతో నా జన్మ ధన్యమైంది. అందుకు నేను వారికి ఎంతో రుణపడి. జ్ఞానులకే జ్ఞానిగా పేరుగాంచిన మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు. వారు జీవశాస్త్రాన్ని ఎన్నో ఉదాహరణలతో ప్రయోగాలతో మాకు బోధించారు. అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. సమాజ నిర్మాణానికి ఉపయోగపడేది సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం నేర్చుకోలేనిదే సమాజంలో మనలేవని ఎన్నో సమకాలీన విషయాలను బోధించారు. హక్కులు, బాధ్యతలు, మనిషికి 2 కళ్ళు, ఇలా ఉదాహరణలతో మాకు బోధించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎప్పటికప్పుడు ఆటలు, పాటలు, యోగాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తీర్చిదిద్దిన మా పీఈటీ మేడం గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మా అవసరాలను అనుక్షణం తన అవసరాలుగా భావించి మాకు సహకరించిన రమాదేవి మేడం గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. కంప్యూటరీకరణ విభాగంలో మాకు ఎప్పటికప్పుడు వివరాలను పొందుపరుచుతూ మా పట్ల శ్రద్ధ వహించిన గౌతమి మేడం గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నేర్పరులైన ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు చురుకైన మెరుగైన ఉపాయాలతో శ్రద్ధ వహిస్తూ ఫలితాలు రాబట్టడంలో పటిష్టమైన అనుభవం గల హెడ్ మిస్ట్రెస్ జి పద్మజ మేడం గారికి మారిని మేము ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాము. ఇంత చక్కటి పరిసరాలతో, చల్లని చెట్ల గాలులతో నా విద్య సగర్వంగా ముగిసింది. అందుకే నేను 567తో ద్వితీయ అగ్రగామిగా ఈ స్కూల్లో నిలిచాను. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఇంత మంచి మార్కులు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పట్ల ఇంతమంది కృషి ఉంది. అందుకు నేను ఎంతో గర్వకారణంగా ఉన్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఓకే నాన్న, ధన్యవాదాలు దుర్గాభవాని. రైట్ నాన్న, నెక్స్ట్ మేడం కొద్దిగా మాదక ద్రవ్యాల మీద 1 ప్లేట్ రారా. అరే యశ్వంత్ రారా. ఈ అబ్బాయి మన బాబు గారి అబ్బాయి, ఎంపీటీసీ మురికిపూడి బాబు గారి అబ్బాయి. ఒక సే నో డ్రగ్స్ మీద ఒక పాంప్లెట్ ఉంది, ప్రభుత్వం ఇచ్చినట్టుంది. అది